ఈ మధ్య విలువలంటే కార్యదర్శులకు ఆ బాధ్యత తీసుకోవాలి. కార్యదర్శులకు ఉన్న సమస్యల ఇదొకటి యాడ్ చేస్తే మరి ఈ గ్రామాలకు పనులు రైతులకు కనిపించలేదు. కాబట్టి సివిల్ అసిస్టెంట్ ఇలాంటి అంతకుముందు ఏదైతే ఉందో అదేవిధంగా వాళ్ళను మన గవర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందని దీనికి దీనికి అవకాశం కల్పిస్తే వాళ్ళకు ఉపాధితో మనకు రైతులకు అందుబాటులో ఉందని కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి పని ఒత్తిడి ఉన్న సార్ కావాల్సిన అయితే ఈ విధంగా వాళ్ళని ఊళ్ళో పనులు బిల్లు అయితే లేదు. అది ఇబ్బంది చేస్తున్నాం, అది ఎక్కువ అవుతుంది. ఆయన తర్వాత అడిగితే ఏమంటారు అంటే వాళ్ళు కాదు వాళ్ళ కాలంటారు నా కాదు లేదని కాదంటారు. అది ఇబ్బంది ఎక్కువ అయితే బిల్లు అదిగా కావాలి. ఇప్పుడు అందరూ కూడా చేసిన తర్వాత ఎంపీ మళ్ళీ నీకు తెలియకుండా నువ్వే పోయి తీసుకోవాలి. ఎంపీ చేసి ఏ గారు చేయాలా నేను పోయి తీసేయాలి. ఏ గారు వచ్చి ఎస్టిమేషన్ కాపీ పెట్టుకురామంటాడు. ఆడ ఏదున్నా తీసుకొని పోమంటాడు. డీ దగ్గర పోమంటాడు. డీ దగ్గర పోయి వారికి వెళ్తే ఈ ఎంపీ అంత సార్కి ఇవ్వమంటాడు. అందరికీ మేము చేసేది చేసేది సార్. ఇక మేమే చేసుకుంటాం. వాళ్ళు రాసి కూడా మేమే రాసుకుంటాం కదా సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు కదా తీర్మానం ఇస్తే సరిపోతుంది. ఈ గారు ఫోన్ చేసేది ఏంటి ఇక్కడ ఉన్నది తీసుకుపోయి ఆడ అడ్మిట్ చేయకో అంటున్నాను. అని ఎందుకుసారి మీరు ఏం చేసేది కదా అంటే కాదు నేను ఆఫీస్ చేసుకోవాలి. దానికి 5-6 లక్షలు పెట్టి నేను అడుగుతున్నాను సార్. దాన్ని ఏమి అయితే మాకు అనేది అయితే ఒక పోతే కానీ చేసేది సరిగ్గా చేయాలి కదా సార్. ఆయన చేసే పని అది కదా. ఇప్పుడు నా పని వర్క్ కూడా అంతే సార్. తీర్మానం ఇచ్చినప్పుడు తీర్మానం తీసుకుపోయి ఎస్టిమేషన్ తీసుకోవాలి. ఎస్టిమేషన్ తీసుకున్న తర్వాత మరి ఏ గారు కావాలి. ఏ గారు వచ్చేసి మళ్ళీ ఆ ఎంపీ తీసుకుపోయి డిఆర్ చెక్ మీద తీసుకొని కాంప్లీట్ తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వాలి. అన్ని విధాల వాళ్ళు అన్ని వర్క్ వాళ్ళే చేసుకున్నాం సార్. మా కాంపెనీ వర్క్ కూడా వాళ్ళే చేసుకున్నాం. మాకే సార్ ఇప్పుడు వాళ్ళు చేసే పని కూడా మేము చేయాలి. డైరీ అడుగుతుంటే తిరిగి అందరం ఇక్కడ వంక ఉన్నది ఇక్కడ అతుక్కున్నది ఇది అది ఉన్నాయి ఏదో వంక పెట్టుకుంటూ వాడికి ఏం కలిసి వాడి తీసుకుని వాడు తీసుకుంటుంది అని ఇద్దరు పెట్టుకుని అట్లాంటి పని మేము చేయడం వాళ్ళకి ఈ హ్యాండ్ తీసుకోవాలి. నా పది వర్క్ కూడా మీరు డిలే చేసుకున్నాం. అట్లాంటి మా వచ్చిన వాటర్ లీకేజ్ అయితే మన చుట్టుపక్కల గ్రామంలో వివిధ ప్రాంతాలలో ఒక బ్రోకరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి అంటే ఇప్పుడు అతని మీద ఏ చర్య లేకపోతే మేము ఏమనుకుంటున్నాము ప్రభుత్వం ప్రక్షాళన ఏమైనా చేస్తాము వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయాలి వాళ్ళ పని మనం చేసుకుని అని ఉద్దేశం. కానీ వీళ్ళేం చేసేది ఇప్పుడు మేము ఒక ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళకు ఆటంకం చేసినట్ట వీరాది అనేటని ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తే కనీస పనిష్మెంట్ లేదు. ఓకే ఇంత దూరం వచ్చింది వాస్తవమా కాదా? మన ప్రభుత్వం ప్రభుత్వ నిబంధనలు సమస్య నియమ నిబంధనలు గతంలో పడగల సమస్య गरीब आदमी गुला मारा में अतनी आदमी को लेकर भूमि ఉంటే ఆ భూమి ఇంకో పేరు మీద పట్ట పాస్ చేసి ఇచ్చారు. 370 సర్వే నెంబరు గుడిగని సత్యంగౌడు ఎప్పుడో 96 పట్టా అయితే ఈ మధ్య క్యాన్సిల్ చేసి గవర్నమెంట్ పనులు చేసిన భూమి అని. సరే గవర్నమెంట్ పనులు చేసినట్టే మనకు ఆఫీసులకు వీలవుతుంది. ఒక విధానం భూమి క్యాన్సిల్ చేస్తారు సార్. అది సర్వే నెంబర్ ఏది సర్వే నెంబర్ 40 కులాలని పేరు చెప్తారు కదా సార్. ఐడియా లేదు నేను చెప్తాను
తాళాపల్లి పుల్లమ్మ. మేము మధ్యలో తిన్నామన్నా కూడా ఆమె వాళ్ళ కూతురు మీ ఆఫీస్కి వచ్చింది, మీ దగ్గర కూడా వచ్చింది. ఆ కనీసం వాహనాలు ఇవ్వమంటే కూడా 2-3 నెలల నుంచి ఆమె ఇబ్బంది పెడతారు. కొంత గొడవ దగ్గర ఏడుతుంది ఆమె. జనవరి పుల్లమ్మ అంటే తల్లి ప్రకారం తాళాపల్లి పుల్లమ్మ ఏడుతుంది సార్ అక్కడ గొడవ దగ్గర. నేనే ఉండి గౌరవంగా చెప్తాను సార్. దయచేసి గంగరాజు గారిని ఇక్కడి నుంచి తీసి అంతరాష్ట్రీయ అభ్యర్థులు తల్లిదండ్రులను ఇంకోటి ఇన్ఛార్జ్ ఇస్తారో దయచేసి ఇవ్వండి. ఇప్పటికే తల్లిదండ్రులు కొత్త మండలము మేము మీ ఆఫీస్ వద్దలేదు. ఎందుకు వద్దలేమనంటే తిరిగి రైతులు ఆలోచన పని అయితే లేదు. మేము వచ్చినా మీరు పని చేసి పెట్టారు. ఎందుకంటే ఈ మధ్యలో లాక్డౌన్ ప్రకటించిన కానీ అంత బ్రేక్ అయింది. దయచేసి మేము చెప్పేది ఎప్పుడు ఏంటంటే రైతులు సరిగ్గా కాడ మమ్మల్ని బాగా చేయకుండా చూడండి. మేము ఏం డిస్టర్బ్ చేస్తలేము. రేపు కొత్త మండలము ఎంఆర్ఓ గారు ఏమన్నా ఇక చెల్లిపోతారు కావచ్చు, వీఆర్ఓ ఏమన్నా వెళ్ళిపోతారు కావచ్చు. మనల్ని కాబడుకో ఆలోచన మేముంటున్నాము. విపరీతమైన తప్పు జరుగుతున్న ఆఫీస్లో సార్ మీరు వచ్చినట్టు మీరు గుర్తులేరా? మీరు చెప్పేదాన్ని నేను సూచనలు తప్పకుండా అవును సార్. ఒక నిమిషం నేను చెప్తాను. వీఆర్ఓ గారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే 8 గంటలకు ఫోన్ చేస్తే గంట సేపటి దాకా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎందుకు చేయాలి సార్ ఫోను? 9 ఎకరాల భూమి సర్వే నెంబర్ 123లో ప్రభుత్వ భూమిగా నమోదు చేయబడింది. 17-18-19 సంవత్సరానికి సంబంధించిన పహానికి ఎన్నికలు చేయడం జరిగింది. అందులో సుమారు 1 ఎకరం భూమిని సర్పంచ్ గారి సమక్షంలోనే పంచనామా నిర్వహించడం జరిగింది. అది ఎవరు దున్నుకోలేదంటేనే పడావా అనేది కాకుండా పంచరాయి భూమిగా నమోదు చేయబడితేనే అందరి సమక్షంలో అందరికీ నచ్చ చెప్పి పల్లె ప్రభుత్వం అనే ఒక అధికారాలే కాదు, ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు కూడా అవసరమైన ఉద్దేశంతో ఆ భూమిని తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మన ఎంఆర్పిఎస్ మిత్రులు నా దగ్గర రావడం జరిగింది. సార్ మీరు తీసుకున్నారు కానీ పేద రైతులు కొంచెం చూడండి, ఇంకా వేరే దగ్గర ఏదైనా అసలు ఉంటే మీరైతే పట్టా ఇవ్వలేదు, మీ దగ్గర పట్టా అనేది నమోదు చేయబడలేదు, మీరు పంచరాయిగా ఉన్న భూమిని తీసుకోవడం జరిగింది. కాబట్టి 1 ఎకరం భూమి వినోద ఇంటికి నాకు తెలియదు, ఆ వినోద గారికి కాస్త అన్యాయం జరిగింది. ఇంతకుముందు మ్యాన్యువల్ పట్టేదారు పాత్ర ఇవ్వడం జరిగింది. కానీ ప్రక్షాళన స్థలంలో రెవెన్యూ ప్రక్షాళన స్థలంలో వారికి పట్టేదారు పాత్ర జారీ చేయబడలేదు. యాక్చువల్లీ 120 సంఘం అనేది శిగం భూమిలో యాక్చువల్లీ పట్టేదారు పాత్ర ఇవ్వకూడదు, కానీ ఇచ్చినారు. ముందు ఎప్పుడో నాలుగు ఇచ్చారు. కానీ రైతు పక్షాన శిగం అని చెప్పి గుర్తించి 4 ఎకరాల 9 భూమిని సేవ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ అవసరాన్ని మొత్తం ఏ భూమి అయినా మనం సామరస్యంగా రైతులకు నచ్చజెప్పి మంచి స్థితిలో నచ్చజెప్పి వాళ్ళకు అవసరం ఏముంది గ్రామానికి ఉద్దేశంతో నచ్చజెప్పి తీసుకోవాలని ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నది. కాబట్టి వినోద విషయంలో ఇంకా ప్రత్యామ్నాయంగా అదే కాకుండా మన సోనిపురం కూడా 400-266 సర్వే నెంబర్ 14 భూమి కూడా అది కూడా పచ్చడిగా నమోదు చేయబడింది. వారికి కూడా సమస్య ఏంటంటే అతి పేద రైతులు ఉన్నారు, వారికి కూడా వేరే దగ్గర వెసులుబాటు కల్పిస్తాము, వారికి కూడా పై అధికారులకు నివేదిక పంపించి వాళ్ళకి వేరే దగ్గర చూపిస్తామని ఉద్దేశంతో చెప్పాలి. మా శివాలయానికి అడ్రస్ ఎందుకండి ఆయన 20 ఎకరాలు పడలేదు. మా దగ్గర 4 పట్టా ఉన్నది. అందరికి పట్టా కాదు, లోకల్ ఉంటుంది కాదు పట్టా వేసుకుంటారు. లక్ష ఇచ్చినాయి. అయితే లక్ష ఇచ్చినా అవుతుంది. ఆ సర్పంచ్ గారు ఎప్పుడైనా తనకే ఒక 2-3 ఎకరాలు ఉన్నారు. ఎకరాలు పోతే అయిపోతుంది. మీరు లేదా దానికి ఏముండదు. ఆ ఎకరాలు 5 నిమిషాలు 5 నిమిషాలు ఎవరు చెప్పేది పేరు పెట్టలేదు. పట్టాలు అయిపోయింది, సమస్య అయిపోయింది. మేము ఓటర్లు రేపుదానికి పోతే నాకు ఓటు కూడా అయిపోవాలి. సగం మంది మ్యారేజ్ అవుతారు. వాడిని వీళ్ళకి రొల్లి రాజకీయ అంతా కానీ పట్టా ఏంటి చుట్టుపక్కల సగం కదా ఎందుకు పెట్టలే పట్టా తిరిగి పట్టా తిరిగి ఎందుకు పెట్టలే 10 మీకు ఎందుకు పెట్టలేదు, మీకు ఎందుకు పెట్టలే 5 నుంచి ఎందుకున్నది కారణాలు ఎక్కువ పట్టా అయింది. ఇప్పుడు కోర్టు కేసు 5000 రూపాయలు ఎందుకు అయింది? 2 లక్షలు ఇచ్చినాడా పైసలు సరే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. ప్రక్షాళన ఏమన్నది కరెక్ట్ ఆయన అవసరం ఎక్కడ ఉంటే మా శివాలయానికి అడ్రస్ ఎందుకండి ఆయన 20 ఎకరాలు పడలేదు.
నేను చెప్పిన పేరు చెప్పినవాడు ఎవరు వాళ్ళని చెప్పేది పేరు పెట్టలేదు పట్టా అయిపోయింది సమాజ్ అయిపోయింది మీరు ఓటర్లు రేపుదాన్ని పోతే నాకు ఓటు అంతా సగం మంది మ్యారేజ్ అవుతారు వాడిని వెళ్ళి తొలి రాజకీయం అంతా కానీ పట్టా ఏంటి చుట్టుపక్కల పట్టా చుట్టుపక్కల సందర్భంగా ఎందుకు పెట్టలే పట్టా తిరిగి పట్టా తిరిగి ఎందుకు పెట్టలే అది మీకు ఎందుకు పెట్టలేదు మీకు ఎందుకు పెట్టలే 5 నుంచి ఎందుకున్నది కారణాలు ఎక్కువ పట్టా అయింది ఇప్పుడు కోర్టు కేసు కాలేదు రూపాయలు ఎందుకు అయింది 2 లక్షలు ఇచ్చినారా పైసలు అయితే సరే ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ప్రక్షాళన చేయమన్నది ప్రక్షాళన చేయమన్నది కరెక్ట్ చేయండి బయట కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు ఆఫీసర్లు వాళ్ళే ఆలోచిస్తారు ప్రజాప్రతినిధులు లేరు సర్పంచ్ లేరు ఎంపీటీసీ లేరు ఊర్లోకి వస్తారు వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఎవరికో చెంచాగిరి పెట్టుకుంటారు వాళ్ళతో వాళ్ళు పని చేసుకుంటారు కార్యక్రమాలు ఎట్లా జరగాలి అంటే నామమాత్రంగా సర్వసభ్య సమావేశం జరిగింది ప్రజాప్రతినిధులకు చెప్పినాము అయిపోయిందని పేపర్ ప్రకటన ఇసుకోవాలి ఒక్క కార్యక్రమం ఒక విలేజ్ చూడండి హరితహార ప్రోగ్రాం కానీ దాదాపు శ్మశాన వాటిక కానీ డంపింగ్ యార్డ్ కానీ ఉన్నటువంటి చెట్లు మొక్కలు ఆడడం కానీ ఎక్కడైనా జరిగినా కార్యక్రమం నామమాత్రంగా చేసేది ఏదైనా జరుగుతుంటే ఇష్యూ ఉంటే పబ్లిక్లో కూర్చొని పెట్టి పబ్లిక్ తీర్మానం పెట్టిన తర్వాత అది అవసరమా కాదా అని చెప్పాలి అంశాపురం గ్రామంలో జరిగినటువంటి ఆలోచన ఎస్సీలకు ఇచ్చిన భూమి 50 సంవత్సరాల చేతి దున్నుకున్నారు తీసుకుపోయి నలుగురు కలుసుకొని కూర్చొని ఇది పట్టా కదా అంటే తనకు అనుకూల పట్టా చెప్తారు తనకు అనుకూలంగా పట్టా తీసుకొని దాన్ని తీసుకుంటారు ఎస్సీలో ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఎస్సీలకు ఖచ్చితంగా ఎస్సీ ఎస్సీలకు దాదాపు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు ఇలా వాళ్ళ భూమి నోటి కడ ముక్క గుంజుకొని పోతే ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుంది అది కబ్జాలో లేదా అదే ప్రకారంగా ప్రతి ఊళ్ళో జరుగుతుంది ఆఫీసర్ నిర్లక్ష్యం బాగున్నది ఇవాళ సరసభ సమావేశం అంటే అందరూ వచ్చాం ఏంటి ఇవాళ ఊళ్ళో సమస్య ఉన్నది ఈ సమస్యను తెలుసుకోవాలి ఆ సమస్య క్లుప్తంగా మాట్లాడుకోవాలని ఆలోచనకు వచ్చినాం ఇవాళ ఉన్నది ఎక్కడ సార్ మీరు మాట్లాడుకో సభకి వెళ్ళిపోవాలి ఇదేనా పద్ధతి ఒక ఎస్సీలో భూములు దాదాపు అది పరంపర భూమి కావచ్చు అచ్చర భూమి కావచ్చు లేకపోతే చిరుచికం కావచ్చు 50 సంవత్సరాలకే కాల్ చేసాడు ఒక్కరి మీద ఖర్చు కట్టుకొని 2 ఎకరాలు చూసుకుంటాం మిగతా భూమి ఎక్కడ పోయింది లేదంటే వాళ్ళు ఎలాగైనా భూములు లేదా చూసుకోవాలి ఏమన్నా మాట్లాడాలంటే ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడేది లేదు వాళ్ళ ఆలోచన ప్రకారం ఎంఆర్ఓ ఆలోచన ప్రకారం వాళ్ళదే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరితో చెంచా తీసుకోవాలి ఏ సర్పంచ్ లేడు ఉపసర్పంచ్ లేడు ఎంపీటీసీ లేరు ఎవరు లేరు వాళ్ళకు పిఏ పెట్టుకుంటారు వాళ్ళకు పిఏ పెట్టుకోవాలి గ్రామంలో పెట్టుకుంటారు ప్రతి ఊళ్ళో చూస్తారు ఎక్కడికైనా వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్ ప్రజాప్రతినిధులు లేరు వాళ్ళకి సంబంధించిన చెంచాగిరి ఉన్నారు ఆ చెంచాగిరిలతో వరకు అంటున్నాను కదా ఎందుకు ఇది ఇదే చెప్పిన గవర్నమెంట్ చెప్పండి మీకు ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఉండలేదు మీ ఆఫీసర్ మీద మీ ఇన్స్ట్రక్షన్ ఉండాలా వాళ్ళకు ఒక్క ఆఫీసర్ మీ అనుకోవడం లేరు మీతో మాట్లాడేది వేరు కడపదాకా మాట్లాడేది వేరు సార్ ఇంకోటి సార్ మా తండ్రి ఒక భూమి అన్నారు కదా మండల కేంద్రంలో ఈరోజు 5వ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది కానీ యథాప్రకారంగా అధికారులు చాలా తక్కువ సంఖ్యలో అటెండ్ అయ్యారు దీనికి వచ్చిన వారు కూడా సరిగా మా ప్రశ్నలకి జవాబు చెప్పే స్థితిలో లేరు వాళ్ళంతా కొత్తగా జాయిన్ అయిన అధికారులను పంపించారు కొన్ని శాఖలు అయితే అసలు కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు రాకుండా ఉండడానికి కారణాలు కూడా తెలియపరచట్లేదు ఇది మరి కలెక్టర్ గారు దీన్ని తీవ్రంగా ఒకసారి ఆలోచించాలని మేము మా మండలం తరఫున మేము కోరుతున్నామండి మా మండలంలో ఇప్పుడు అభివృద్ధిలో అన్ని రకాలుగా వెనుకబడి ఉండడానికి కారణం మాకైతే ఇక్కడ అధికారులు ఎవరు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు వచ్చినా కూడా అందరూ చాలా తక్కువ వ్యవధిలో రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళడము లేదా ఉన్న కాలాన్ని వృధా చేయడము తప్పిస్తే ఇక్కడ ఏమాత్రము ఏ ఒక్క అధికారి కూడా పనిపైన ఎలాంటి అభివృద్ధి చేయాలన్న ఆలోచన లేదు వస్తున్నామా వెళ్ళిపోతున్నామా అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు దీన్ని కొంచెం ఆలోచించి ఇది మేము ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈరోజు జరిగిన విజువల్స్ ప్రతిదీ మేము మా ఎమ్మెల్యే గారికి చూపించడం జరుగుతుంది ఈరోజు ఉదయం కూడా వెళ్ళంగానే వారు అప్పటికే అసెంబ్లీ సమావేశాలు కానీ వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్కి సో ఏంటంటే ఇక్కడ ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల సహాయ సహకారాలను కోరుకొని మా తరగొప్ప మండలాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా అందరినీ Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video.